మోడీ గారు హమ్ అబ్ ఘర్ మే కుస్కే మారేంగే హమ్ మారదియా అని చెప్పని అంటున్నాడు. అంటే ఈ ఎవరైతే మనది దేశంలో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసి పారిపోయి ఆ దేశంలో ఈ దేశంలో దాక్కున్న టెర్రరిస్టులని ఇప్పటివరకు ఒక 40 మందిని వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక విధంగా టార్గెట్ కిల్లింగ్ చేసి వాళ్ళని చంపేశారు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. అది మనం క్లెయిమ్ చేయట్లా. ఇప్పుడు గార్డియన్ వాళ్ళు, సండే గార్డియన్ వాళ్ళు వేశారు ఇది కథనం. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మమ్మల్ని వచ్చి మా దేశంలో వచ్చి ఇండియన్ ఏజెన్సీస్ వచ్చి చంపేస్తున్నారు అంటున్నారు. మొహమ్మద్ సయీద్ ఆడు కూడా చచ్చిపోయాడంట నిన్న. సెప్టెంబర్ 11 మెయిన్ క్యాండిడేట్. అంటే చచ్చిపోయాడో లేదో హాస్పిటల్లో పాయిజన్ చేశారు, వాడు హాస్పిటల్లో ఉన్నాడని వచ్చింది నిన్నమన్నారు న్యూస్లో. సో ఇప్పుడు భారతదేశం వీళ్ళు మనవాళ్ళు చెప్పకుండా వాళ్ళే మమ్మల్ని వచ్చి చంపేస్తున్నారు, మా వాళ్ళని వచ్చి చంపేస్తున్నారు అని చెప్పి వాళ్ళే ఎడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పుడు మోడీ గారు అప్పుడు అంతకుముందు ఎలక్షన్ మీటింగ్ వీటిలో కూడా చెప్పారు, పాతాల్ మే బీ జాకే హమ్ చుపే హే తో హమ్ జాకే ఉస్కో ఖతం కర్ దేంగే అని చెప్పని మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంటు ఈ రోజున అది నిజమై కనపడతా ఉంది మనకి. ఈ ఖలిస్తానీలు లేకపోతే ఈ ఎల్ఈటీ వాళ్ళు వీళ్ళు మన దేశంలో వచ్చి చేసేవాళ్ళని వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి ఏ సందులో దాక్కుంటే ఏ గుహలో దాక్కున్నా వెళ్ళి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మరీ చంపేసి వస్తున్నారు. అది మోడీ గారి పాలన అంటే. శత్రువులకి గడగడలాడాలి. మేము పాకిస్తాన్కి వెళ్ళాం కాబట్టి మేము సేఫ్ అని అనుకోకూడదు. వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళని వెతికి వెంటాడి చంపి పాడేస్తున్నాడు మోడీ గారు. అటువంటి మహనీయుడు, అటువంటి భగవంతుడు మనకు భగవంతుడిలాగా మన దేశానికి ప్రధానమంత్రిలాగా వచ్చారు. అటువంటి భగవంతుడు ఈ యొక్క భుజాలని మనం బలపరిస్తే కానీ మనకు రక్షణ ఉండదు. దేవుడు అనేవాడు వచ్చినప్పుడు ప్రళయమే వస్తుంది. ఎందుకంటే ఏ అవతారం వచ్చినా చెడు బాగా ఎక్కువైనప్పుడు అవతార పురుషుడు వచ్చి ఆ చెడు పని చేసే వాళ్ళందరినీ నశింపజేసి మళ్ళీ శాంతిని స్థాపిస్తాడు. ఆ పని ఈ రోజున మోడీ గారు చేస్తున్నారు. కాబట్టి నేను అవతార పురుషుడు అని చెప్తున్నా. మన అవతార పురుషుడికి ఈ కాలంలో, ఈ యుగంలో అవతార పురుషుడికి సపోర్ట్గా మనం నిలబడాలి. మన కోసం వచ్చాడు కాబట్టి ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి ఓటేయండి. జై హింద్.